హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ కానీ ఫ్లిప్కార్ట్ లో గోల్డ్ సేల్స్ కానీ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఒక జోబ్ లో 10,000 ఉన్నాడు, తెగెతికేసుకుంటాడు. 10,000 బడ్జెట్ లో అసలు నిజంగా మొబైల్ ఉందా లేదా? మీరు ఎంత తవ్వినా ఎంత ఎతికినా సరే అసలు అక్కడ ఒక్క మొబైల్ కూడా కనబడదు. 10,000 రూపాయల్లో మొబైల్స్ అయితే ఉంటాయి కానీ మీరు అనుకుంటున్న స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్ సచ్చినా ఉండదు. అసలు 5G మొబైల్ ఎంత ఎతికినా ఉండదు. మార్కెట్ ఎలా అయిపోయిందంటే చెప్పేటోని నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయల్లో ఒక మొబైల్ చెప్పాను అనుకోండి, పొద్దున కల్లా ప్రైస్ ఉండట్లేదు, సాయంత్రానికల్లా మారిపోతుంది. సరే ఇదంతా కాదు, అసలు నిజంగానే 10,000 రూపాయల లోపు లేదా 10,000 దగ్గర బడ్జెట్ లో అసలు నిజంగా మొబైల్ ఉందా అంటే నేను మీకు ఒక మొబైల్ చెప్తాను, చూసుకోండి. కనిపిస్తుందా? సామ్సంగ్ గెలాక్సీ M06 ఎంత ఉంది? 11,500. మనకి ఇంక ఇదే గతి. వేరే సోకాల్ బ్రాండ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చిన్న బ్రాండ్స్ అయి ఉండొచ్చు, పెద్ద బ్రాండ్స్ అయి ఉండొచ్చు. అవి నేను ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే మాత్రం డబ్బులు ఎవరికైతే ఊరికే రావట్లేదు. ఇప్పుడు 10,000 అయినా సరే డబ్బులే కదా. ఇప్పుడు ఆ 10,000 పైన అయినా పెట్టి తీసుకుంటున్నాం అంటే ఏదైనా ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్ అయినా అందుబాటులో ఉండాలి కదా. లేకపోతే టెక్నోలు ఉన్నాయి, లేకపోతే AI ప్లస్లు ఉన్నాయి, లేకపోతే ఐటెల్ మొబైల్స్ ఉన్నాయి, ఇన్ఫినిక్స్ మొబైల్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు రికమెండ్ చేయట్లేదు అంటే వాటిల్లో కూడా చెప్పుకోదగ్గ స్పెసిఫికేషన్స్ ఏం లేవు, పైగా పెద్ద బ్రాండ్ వాల్యూస్ కూడా కాదు. అలా అని చెప్పి నాకు ఇక్కడ ఏ బ్రాండ్ ని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం అయితే అంతకన్నా లేదు. కాకపోతే ఇండస్ట్రీ అంత వర్స్ట్ ఉందని చెప్తున్నా. ఒకప్పుడు మనకి అండర్ 10K లో 5G మొబైల్స్ చూడడానికి దొరికాయి. 10,000 రూపాయల్లో 6GB RAM 128GB వేరియంట్లు కూడా దొరికాయి. ఇప్పుడు అక్కడ తొప్పాస్ మొబైల్స్ అన్ని వచ్చేసినాయి. సరే 11,500 కి ఈ మొబైల్ వర్తా అంటే 100% వర్తే భయ్యా. ఇప్పుడున్న ప్రెసెంట్ టఫ్ సిచ్యువేషన్స్ లో దట్టు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలంటే కొన్ని విషయాలు అయితే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. మీరు బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకొక 3,000 4,000 పెంచుకోండి. మీ మంచికే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ కొనాలంటే 11,500లో మీకు మొబైల్ ఒక్కటే వస్తుంది, చార్జర్ రాదు, డేటా కేబుల్ మాత్రమే ఉంటుంది. మీరు అడాప్టర్ సపరేట్ కొనుక్కోవాలి. 4GB RAM 64GB. ఫోన్ కొన్నాక ఏం కావాలి? మనకు కేసు కావాలి, స్క్రీన్ కార్డ్ కావాలి, చార్జర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఫోన్ మెయింటైన్ అయితే అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ లో మీకు ఏమైనా కార్డ్స్ మీద ఆఫర్స్ వస్తే ఇంకా మంచిదే. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రాసెసర్. ఇంకా 10,000 మనం ఏం కంప్లీట్ చేయలేం, మంచి ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ తో చెప్పాలంటే 20-30 కూడా బయట ఆఫ్లైన్ లో ఫోన్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ లో ఇంతకు మించిన తోపు మొబైల్ అయితే లేదు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 12 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు 5G నెట్వర్క్ పుష్కరంగా వస్తుంది. ఇంకంతే, ఇంతకన్నా మంచి మొబైల్ అయితే లేదు 10,000లో. నాకైతే వేరే ఏ మొబైల్స్ కనపడలేదు. ఓవరాల్ గా చూసుకున్నా 11,500లో అసలు ఏం కంప్లైంట్ చేయలేం. అన్ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసినాయి ఫీచర్స్ అన్ని. మీరు ఇంక ఈ బడ్జెట్ లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే మొబైల్స్ తీసుకునే ఉద్దేశం ఉందో, ఈ ప్రైజెస్ ఇప్పుడప్పుడే ఆగేలా లేవు, ఇప్పుడప్పుడే తగ్గేలాగైతే అస్సలు లేవు. మళ్ళీ మీరు బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగాలి. బిగ్ బిలియన్ డేస్ వరకు ఇవే ప్రైజెస్ ఉంటాయనే గ్యారెంటీ లేదు. అక్కడ కూడా మొత్తం ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే 10 రూపాయలు చాక్లెట్ ని బిగ్ బిలియన్ డేస్ కల్లా 15 రూపాయలు చేసి వాడు 3 రూపాయలు ఆఫర్ ఇస్తే మరి ఏమైతుంది? 10 రూపాయల చాక్లెట్ మీరు 12 రూపాయలు కొనుక్కుంటున్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఏదో 11 రూపాయల 5 పైసలు ఉంది కదా, ఇప్పుడే కొనేసుకోండి మేలు. నేను అదా అంటున్నాను. సో వీడియోని ఎవరు షేర్ చేయాలో అర్థమైపోయింది కదా. తెగ సర్చ్ చేసేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. వాడికి రాడ్ రియాలిటీ బయటపడుతుంది. 10,000 రూపాయలు అసలు ఫోనే లేదని చెప్పి. థ్యాంక్ యూ.